తెలంగాణ జేఏసీఓలకి సీమాంధ్ర జేఏసీఓలకి పంచాయత్ నడుస్తుంది అని అనుకుంటారు కదా అందరూ. కానీ అట్లా కాదు. నిజం ఏంటంటే తెలంగాణ జేఏసీఓలకి పోలీసు వాళ్ళకి నడుస్తుంది అస్సలైన పంచాది. ముఖ్యమంత్రి సార్ పెట్టిన భజన మండలిని అడ్డుకొని తీర్తాము అని కోదండరామ్ సార్ అంటుంటే పోలీసు వాళ్ళు మేము మిమ్మల్ని అడ్డుకుంటామని అంటుర్రు. ఇద్దరు పట్టు మీదనే ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటలేరు. ఇంతకీ ఎవరు గెలుస్తారో ఏమో చూద్దాం ఈ యుద్ధంలో. సర్కారోళ్ళు 1,00,000 బాధలు పెట్టినా జేఏసీఓలు మాత్రం జన్కుతలేరు. ఏపీ ఎన్జిఓలతోని ఎల్బీ స్టేడియంలో సభ పెట్టించి సక్సెస్ చేయాలని సీమాంధ్ర సర్కారోళ్ళు అనుకుంటుంటే ముందుగాల శాంతి ర్యాలీ తీస్తాం 7వ తారీఖునని చెప్పిండ్రు. పర్మిషన్ ఇయ్యమని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. అయినా వచ్చి తీర్థమని జేఏసీఓలు చెప్పిండ్రు. వస్తే అరెస్టులు చేస్తాం కేసులు పెడతామని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. అన్నట్టే ఆంధ్ర దిక్కున పోలీసులందరినీ పట్టుకొచ్చి హైదరాబాద్లో దించిండ్రు. ఇది ఇట్లా జరుగుతుండగానే మళ్ళా కోదండరామయ్య ఎత్తు మార్చిండు. ఇప్పుడు శాంతి ర్యాలీయే కాదు మొత్తం తెలంగాణనే బంద్కు పిలుస్తామని కొత్త ముచ్చట చెప్పిండు. పోలీసు వాళ్ళ కంటే ముందే ప్లాన్ గీస్తుండ్రు తెలంగాణ వాళ్ళు. మీరు మీ తెలివి ఉపయోగిస్తే మేము మా తెలివి ఉపయోగిస్తాం అంటుండ్రు. కోదండరామయ్య కొత్త ముచ్చట చేస్తాడంటేనే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులంతా మిలియన్ మార్చ్ 2 అంటున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా సర్కారు సక్కదనం మీద కయ్యం అంటున్నారు. ఎట్లున్నా చూడుండ్రి ముచ్చట. ఊకే శాంతి ర్యాలీకి అనుమతిస్తే ఒడిసిపాయే కదా ముచ్చట. సర్కారు పెట్టుకున్న సావు తలగొరి ఇప్పుడు కొండ మీదెత్తేసేదాకా వచ్చింది. ఒక దిక్కుకెళ్ళి విద్యార్థులు, ఇంకో దిక్కుకెళ్ళి లాయర్లు, ఉద్యోగులు, మళ్ళొక దిక్కుకెళ్ళి రోడ్ల మీద బస్సులు బంద్. ఒక్క దెబ్బకు ఇన్ని పంచాదులు తయారైనాయి. ఇక మీరు ఏం చేస్తారో చేసుకోండి. మాకైతే దెబ్బలు అరెస్టులు అలవాటైనాయి. మేము ఊక్కునే ప్రసక్తే లేదు. మా నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పినాం. ర్యాలీ అయితే ఆగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ర్యాలీ అనేది ఆ రోజు జరిగి తీరుతుంది. కోదండరామ్ సార్ ఏదన్నా తేల్చుకున్నాడంటే దాన్ని చేసే తీరుతాడు. అందరు లెక్క ఊరుకులాడాడు. నిమ్మలంగా నిలబడి నిప్పురా చేస్తాడు. అంటే మోకా చూసి దెబ్బ కొడతాడు అన్నట్టు. పేరుకు బందుకని పిలుస్తారు, ఏదో కథ మాత్రం చేస్తారు. ఇది గ్యారెంటీ అంటున్నారు జనం.